మా నాన్న పరువు పోతే నాకా బాధ మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతేంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం బిడ్డ. నిన్న సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, బగ్గు మనొద్దా? తెలంగాణ ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరు మాట. ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదా బాబు? తెలంగాణ అదే పిచ్చి. అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం, చాలా దారుణం. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. రెండేళ్ల నుంచి టైంపాస్ చేస్తారు. ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ నిన్న అసెంబ్లీలో పెట్టిండ్రు. ఇంకా దానికి ఏమిట్లకేం లేదు, దాంట్లోకి ఏం చర్యలు తీసుకుంటారో చెప్పారు, ఏం చేస్తారో చెప్పారు, తక్కువని సిబిఐకి ఇచ్చేస్తారు. అంటే ఇది ప్రీ ప్లాన్డ్, ప్రీ మెడిటేటెడ్, ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలనేటటువంటి ప్రీ మెడిటేటెడ్ అటాక్ తప్పితే ఇంకోటి కాదు. ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో, మీ ఏసీబీకే దొరికిండ్రు కదా ఇదే కాళేశ్వరంలో అవినీతి తిమంగళాలు. ఏమైంది అది? ఏమైంది ఆ రిపోర్ట్? ఏమైంది? వాళ్ళ మీద చర్యలు ఏమైనాయి? దాని కంక్లూజన్ ఏంది? ఒక్క చిన్న ఎంక్వైరీ కూడా ఇప్పటివరకు కంక్లూడ్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రచారం ఎక్కువ, పని తక్కువ. ఎప్పుడైనా మీ తప్పిదాలు బయటపడుతున్నాయి అనుకుంటే, ఎప్పుడన్నా ప్రజలు తిరగబడతారు అనుకుంటే వెంటనే ఒక రిపోర్ట్ వేయాలి, వెంటనే కేసీఆర్ మీద ఒక ఆరోపణ చేయాలి. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి పేరు చెప్పుకోకపోతే ఆయన ఫోటో కూడా పేపర్లో వేరేమని భయం పాపం. అందుకని ఆయన రోజు పొద్దుగాలేస్తే కేసీఆర్ని తిట్టుడే తప్పితే ఇంతవరకు కూడా వేరే ఆలోచన చేయడం లేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు బట్టగాల్చి మీదేసినట్టు ఆరోపణలు వేయడం కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను పేర్లు కూడా చెప్పిన, చూడండి ఎక్కడి వరకు పోతారో చూస్తాం, మీకు అండర్స్టాండింగ్ లేకపోతే. మొత్తానికి కవిత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. అసలు హరీష్ రావు, సంతోష్ రావు వల్లే కేసీఆర్ కి పరిస్థితి వచ్చిందంటూ ఘాటైన కామెంట్స్ చేశారు. కేసీఆర్ అడ్డం పెట్టుకుని హరీష్ రావు, సంతోష్ రావు సొంత ఆస్తులు పెంచుకున్నారని, దీని మొత్తం వ్యవహారం వెనుక కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి వాళ్ళు నడిపిస్తున్నారు, వెనుక ఉన్నారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. నరేష్ వివరాలు అందిస్తారు. నరేష్. మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షులు కవిత చేసిన కామెంట్స్ మరొకసారి తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. వాస్తవానికి గత 4 నెలలుగా కవిత బీఆర్ఎస్ పార్టీకి అంటి ముట్టినట్టుగా ఉంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కవితను కేసీఆర్ కుటుంబం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బాయ్కాట్ చేసింది, ఆమెను పూర్తిగా పక్కన పెట్టేశారు. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయమే ఆమె అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న కవిత కేసీఆర్కు ఈ పరిస్థితి రావడానికి, సిబిఐ ఎంక్వైరీని కేసీఆర్ లాంటి మహానాయకుడు ఎదుర్కోవాల్సి రావడానికి కారణం ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ రావు లేనంటూ ఆమె చేసిన కమెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశం మీద ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కూడా అలర్ట్ అయింది. ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్కి ఉదయం నుంచి కూడా కేటీఆర్ వాస్తవానికి కేసీఆర్తోనే ఉన్నారు. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో దాని మీద చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగానే కాసేపటి క్రితమే కవిత వ్యాఖ్యలు చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అటు ఫామ్ హౌస్కి బయలుదేరారు. సో కేసీఆర్తో సమావేశం తర్వాత ఇప్పటికే కవిత లైన్ దాటారు. ఒక్కసారి కాదు 3-4 సార్లు ఆమె లైన్ దాటినా కూడా కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెను సస్పెండ్ చేయట్లేదన్న విమర్శలు సొంత పార్టీలో ఉన్నాయి. గతంలో ఆలయ నరేంద్ర కావచ్చు, ఈటెల రాజేంద్ర కావచ్చు, విజయశాంతి కావచ్చు, ఇలాంటి నాయకులందరినీ కూడా కేసీఆర్ సస్పెండ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి, పార్టీలోంచి బయటకు పంపేశారు. సో కానీ కవిత మాత్రం మే 23న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కూడా మే 23న కామెంట్ చేశారు. ఆ రోజు కూడా అమెరికా